ఏ రకంగా అయినా కానీ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెసిపీ అయితే చూసేద్దాము. నేను ఇందులో మెయిన్గా నేను తెచ్చుకున్నటువంటి కొత్త మిక్సర్ గ్రైండర్ అండి, ప్రీతి 2.0, అది చూపించాలనుకుంటున్నాను. సో నేనైతే ఈరోజు రాగి పిండితో హెల్దీ సోరకాయ రొట్టె చేయబోతున్నాను. దానికోసం కొంచెం సోరకాయ అలాగే కొంచెం ఆనియన్ కూడా తీసుకున్నాను. జనరల్గా అయితే వేయరు, కానీ వేస్తే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా కట్ చేసుకొని నేను ఇక్కడ ఫుడ్ ప్రాసెసర్ కోసం అనేసి ఫస్ట్ ఇలా ఫిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసర్ పెట్టేసి దానికి ఫస్ట్ నేనైతే తురుముకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ తురుము బ్లేడ్ అయితే ఫిక్స్ చేస్తున్నాను. సో ఇలా ష్రెడ్డింగ్ కోసం అంతా కూడా ప్రిపేర్ చేసుకొని దీనికి ఇలా లాక్ చేయాలండి క్యాప్. ఇలా పొడువుగా సన్నగా కట్ చేసుకున్నాం కదా, వీటిని అయితే ఇక్కడ పెట్టేసి జస్ట్ మనము ఆన్ చేస్తే చాలండి. జస్ట్ 1 సెకండ్, వితిన్ 1 సెకండ్, 1 మినిట్ కూడా కాదు, తురుము వచ్చేస్తుంది. చాలా చాలా యూస్ఫుల్, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూసారు కదా మీ కళ్ళ ముందే ఎంత తొందరగా వచ్చేస్తుందో. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇదంతా కూడా తురుముకోవాలంటే చాలా పెద్ద పని అనిపిస్తుంది. సో ఇదైతే చాలా యూస్ఫుల్. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. దీంట్లోనే మనము చాపింగ్ కూడా చేసుకోవచ్చండి, చూపిస్తాను నెక్స్ట్ ఆనియన్స్ వేసి ఎలా వస్తుందనేసి. చూసారు కదా, సేమ్ మనం చేయితో ఎలా తురుముతామో అలాగే వచ్చింది. దీన్ని అంతా కూడా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ చూపిస్తున్నాను కదా, ష్రెడ్డింగ్ ప్లేట్ అయితే తీసేసి నేను స్లైసింగ్స్ ప్లేట్ అయితే పెడుతున్నానండి. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ స్లైసింగ్ ప్లేట్స్ వచ్చాయి నాకు, ఒకటి థిక్ అండ్ ఒకటి థిన్. నేనైతే ఇక్కడ థిక్ స్లైసింగ్ ప్లేట్ సెట్ చేసి ఆనియన్స్ వేస్తున్నాను. అంటే ఫస్ట్ స్లైసెస్ లాగా కట్ చేసి మీకు చూపిద్దామనేసి మాత్రమే ఇలా స్లైసెస్ లాగా కట్ చేస్తున్నాను. సో చూసినట్టయితే వితిన్ 1 సెకండ్లో స్లైసెస్ వచ్చేస్తాయండి. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చాయి స్లైసెస్ అన్నీ కూడా. ఇప్పుడు నేను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలనుకుంటున్నాను. రొట్టెలో కలిసిపోవాలి కదా మనం తింటున్నప్పుడు, మరీ ఎక్కువగా అడ్డం రాకుండా జస్ట్ చిన్నగా చాప్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది తినడానికి. చాపింగ్ బ్లేడ్ అనేది అరేంజ్ చేసి ఇంతకుముందు మనం స్లైస్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసి లాక్ చేసి జస్ట్ ఇలా పల్స్ కొట్టాలి, లేదంటే మనం 1 నెంబర్లో పెట్టుకున్నా సరిపోతుందండి. నేను సింగిల్ ఆనియన్ వేసాను కాబట్టి మధ్యలో ఇలా కొంచెం సైడ్స్ అంచులన్నీ కూడా కదిలిస్తే కిందికి వచ్చేస్తాయి. లేదు ఒక 2-3 ఆనియన్స్ వేసుకున్నామంటే అసలు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ ఆనియన్ కాబట్టి ఈ పెద్ద దాంట్లో ఇలా ఒకసారి మధ్యలో కదిలిస్తే సరిపోతుంది. సో చూసారు కదా ఎంత చక్కగా చాప్ అయిందో. అసలుకి మనం మోమోస్ కానీ వెజ్ బుల్లెట్స్, ఇలా గోబీ అలాంటి డిఫరెంట్ వెరైటీస్ చేసినప్పుడైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ మిక్సీ ప్రీతి జోడియాక్ 2.0. చూసారు కదా ఎంత బాగుంది. ఇవన్నీ కూడా నేను ఇంకొక బౌల్లోకి కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా ఇందులోనే కట్ చేస్తున్నానండి. డైరెక్ట్గా కూడా వేసేయచ్చు, నేను కొంచెం లైట్గా ఇలా తుంచి వేసాను. చూసారు కదా, పల్స్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది, చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది. అలానే జ్యూసీగా అయితే అస్సలు అవ్వదు. చూసారు కదా ఎంత